బేసిక్గా మీరు జాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టితో వైబ్ అవుతున్నారు, ఇంకా ఆడియన్స్ దాని నుంచే బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు అసలే చలికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదలరు. సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే 2025 ఎండ్ విత్ రాబిన్. సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు? అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిల్మ్. సో ఎలా ఉంది? మధ్యలో ఇన్ని సినిమాలు లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే, ఇప్పుడు తగ్గించారు, దానికి రీజన్ ఏంటి? అని ముందు చెప్పాను కదండి. సో ఐ వాజ్ ఆల్సో నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా క్రూషియల్ ఇయర్. సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల. సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్నాం. వన్ మోర్ క్వశ్చన్. మీరు కెరీర్ ఎంత పీక్లో ఉన్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు, సో దానికి ఏం చెప్తారు? నేను సినిమా సమాజం సాంగ్ చెప్తానండి. ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్. చాలా మందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్, ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజంట్ రెడీ. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ ఐ థింక్ December 5th పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుసు. సార్ రవి గారు, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు, వాటిని వేరే ఏమన్నా అది సార్ మరి ఈసారి సంక్రాంతికి ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చు అండి, అది టు డిసైడ్ డేట్ ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికి ఉండదండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమంటున్నారు సార్? దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా, సింపుల్గా అది ఏమో సార్ దాంట్లో తప్పు మాకైతే అక్కడ తప్పేమో అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఆర్టికల్స్ వచ్చి బొబ్బిల్ బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికీ ఉంటే ఫ్యామిలీ అండి, దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. ఆ క్లారిటీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. శాంటా క్లాస్ ఒకటి అండ్ పంచాయతీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటా క్లాస్లో కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తారు చదివి. సో ఏ క్యారెక్టర్కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్, ఆ క్యారెక్టర్, ఆ లుక్, దానికి కావాల్సిన ఫిజిక్, దానికి కొంచెం కష్టం అనిపించింది. అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటున్నట్టు కామెడీ సీన్స్ అండి. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురు టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ ఇట్ విల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఓవర్ 1 year. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు, అన్నీ బాడీ ఫిట్టెడ్ అమ్మాయికి ఇచ్చినట్టు ఇచ్చాడు. నాకు కాస్త దీనికి పొట్టు వచ్చేది, సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది. ప్రొడ్యూసర్ రవి గారు, యాక్చువల్గా హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమా చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు. అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు ఎంత అంత పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్ చేస్తారు. దానివల్ల పాపం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా మొన్న ఈ మధ్య మత్తు వదలరాని సినిమా లెస్ దెన్ 10 crores చేసాం. మత్తు వదలరా 1 crore 80 lakhs చేసాం, అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ. ఏ సైజ్కి ఆ సైజులో చేసామండి, చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి, మీరు చూస్తారు అసలు సినిమా అసలు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలకి తగ్గన రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా. అంటే కథ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎంటర్టైన్మెంట్ పరాకాష్ఠ ఉంటుంది వెంకీ స్టైల్లో. సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి, మేము అందరం కూడా డెఫినెట్గా
25న మేము అనుకున్న ఏదైతే అనుకున్నామో మీరు చెప్తారని ఆశిస్తున్నాం. ఈ డిసెంబర్ 5న వీళ్ళు పుష్పతో స్టార్ట్ చేస్తారు. రాబిన్తో మేము ఎంటర్టైన్ చేస్తాం మైత్రి మూవీస్. యాక్చువల్గా మనకి ఈ రాబిన్ హుడ్ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ధూమ్ కనిపిస్తుంది మనకి. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్. సో ఆ పరంగా చూస్తున్నారు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు? మా సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ధూమ్ అలాంటి సినిమా కదండి. ఇది అలాంటి సినిమా కాదు. యాక్చువల్లీ అంటే సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అధుమతనాలు అది కాదు. సినిమాలో సినిమా ఇంకో యాంగిల్ ఉంటుంది, వేరే ఒక డ్రైవ్ ఉంటుంది. సో మీరు చూస్తే సినిమా అర్థమవుతుంది. Superb and thank you so much everybody, media friends, అందరికీ thank you so much for joining this meet. So yes, the మాటల్లో